కీర్తి కలిగినటువంటి స్థితిలో మీరు ఉన్నారు. ఎందును బట్టి ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందు మీ విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసమును గురించి నేను విడినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుళ్ళరా, ఒక దైవజనుడిగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులను బట్టి ఆయన కలిగినటువంటి ఆ అనుభవాన్ని, ఆయన సాక్ష్యాన్ని ఆయన కళ్ళ ముందు సంఘాన్ని చూస్తూ ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఈరోజు ఆ సాక్ష్యము మన జీవితంలో మనము బలముగా కాపాడుకోవలసిన వారుగా ఉన్నామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ 17, 18, 19 వచనాలు కలిపే ఉన్నాయి. అక్కడ అంటున్నారు కదా, మీరు ఏమాత్రము కూడా అజ్ఞానుల వలె మీరు ప్రవర్తించడానికి వీలు లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఏమన్నాడు చూడండి, 5వ అధ్యాయంలోకి మనము చూసినప్పుడు ఏం చేస్తున్నాడంటే 16వ వచనం అంటాడు కదా, అజ్ఞానుల వలె మీరు ఉండడానికి వీల్లేదని మరి అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాము, అక్కడక్కడ చూస్తున్నాం. అనగా దేవుని కలిగి ఉన్నటువంటి నీవు ఈరోజు ఏ రీతిగా బలముగా నిలబడాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అయితే దాని కొరకు ఆయన ఏం సెలవిస్తున్నాడట, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్సమెంటిదో మీరు తెలుసుకొనవల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడనైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తనను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఒక దైవజనుడి యొక్క హృదయాంతరంగంలో సంఘము పట్ల కలిగి ఉన్నటువంటి భారము ఉన్నటువంటి విషయాన్ని ఈ మాటల్లో మీరు గమనించగలుగుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కేవలము పై మాటలు మాట్లాడే వారుగా ఉండకూడదు. అల్ప విశ్వాసము మాట్లాడే వారుగా మనం ఉండకూడదు. ఈరోజు దేవుని యొక్క వాక్యమును చేత పట్టుకొని ఉన్నాము. దేవుని యొక్క ఆత్మ చేత ముద్రింపబడినటువంటి వాడిగా ఉన్నాము. అనగా ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలమును నువ్వు ఆశ్రయించిన వాడిగా ఉన్నావు. అటువంటి నీవు ఈరోజు మన యొక్క అనగా ఆయన మన పట్ల చేయగలిగినటువంటి కార్యములు ఎంత గొప్పవో, ఆయన మన పట్ల చేసే కార్యములను బట్టి ఆయన మన జీవితంలో ఎంత శక్తిమంతుడిగా ఉన్నాడో, ఆయన బలమును, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన ప్రభావమును మనకు ఎరిగి ఉన్న వారుగానే మనం ఉండాలి తప్ప అజ్ఞానుల వలె మనం ఉండడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట ఇప్పుడు స్థలమిస్తున్నాను అంటే, చూడండి, ఆయన తన యొక్క సంఘానికి, అనగా సంఘం అంటే ఎవరు? విశ్వాసుల లేకపోతే పరిశుద్ధుల యొక్క సమూహం. కాబట్టి వీరు ఎటువంటి వారై ఉన్నారు అని మనం జాగ్రత్తగా చూసినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు రాసినటువంటి ఆఖరి అధ్యాయములో ఆయన మన మీద ఎంత బాధ్యత ఉంచాడు, దేవుడు మనల్ని ఏ రీతిగా ఏర్పరచుకుని ఉన్నాడు, మన వల్ల కూడా ఆయనకు కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి అని మనం జాగ్రత్తగా చూసినప్పుడు, ఆ ఆఖరి అధ్యాయంలో చూడండి, ఒక చక్కని మాట మన గురించి, అనగా ఆయన బిడ్డల గురించి ఆయన సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడు అంటే, చూడండి, ఇది మనము జాగ్రత్తగా ఆలోచించాలి. జనులకు ప్రతిదండన చేయటకును
శిక్షించుటకును, రాజులను గొలుసులతోను ఇనుప సంఖ్యలతో గన్లను బంధించుటకును, విధింపబడ్డ తీర్పును వారి మీద నడుపుటకును వారి చేతుల్లో 2 అంచుల గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే యెహోవాను. సో డూ రిమెంబర్, దేవుడు నిన్ను తన యొక్క యాజక రూపమైనటువంటి రాజ్యముగాను తన సొత్తుగాను ఏర్పరచుకోవడమే కాదు, తన మహిమాతిశయములను, తన యొక్క గుణలక్షణములను, తన యొక్క మహిమ ప్రభావములను ఆయన నీ పట్ల కనపరుస్తూ ఉంటుండగా ఈరోజు నీవు కూడా ఆయన కొరకు ఆయత్తపరచబడినటువంటి సిద్ధపరచబడినటువంటి బిడ్డలుగా రాబోయేటటువంటి ఉగ్రత దినమునందు ఏం జరుగుతుందంటే రాయబడినవి ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ కూడా ఎవరు అమలు చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి తన బిడ్డలు చేస్తారు. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలను అంత గొప్ప స్థితిలో ఆయన నిలబెట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసము యాకోబు పత్రికలో రాయబడినట్టుగా గాలికి ఎగిరిపోయే పొట్టు వలె ఉండడానికి మన విశ్వాసము దేవుని యొక్క లేఖనముల్లో ఉన్నటువంటి లోతైనటువంటి అనుభవాల్లో నుంచి అది ఎప్పుడు కూడా బలముగా ముందుకు కొనసాగాలి, కానీ అది తేలికైనదిగా మన విశ్వాసాన్ని మనం చేసుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఈరోజు మన యొక్క స్థాయిని మన జీవితంలో, అనగా ఏ స్థాయిని, విశ్వాసపు స్థితిని మన జీవితంలో మనము ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకునవలసిన వారుగా ఉన్నాం. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి తిరిగిపోతాం, అవసరానికి వాడుకొని వదిలేసిన వారుగా ఉంటాం. అందుకనే నానా విధములైనటువంటి శోధనలకు మనము పడిపోతూ ఉంటాం. జాగ్రత్తగా మీరు చూసినట్లయితే ఈ రోజు చదువుకున్నటువంటి ఆ 81వ దావీదు కీర్తనలో కూడా మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన తన యొక్క బిడ్డలను ఏ రీతిగా కాపాడుకున్నాడు, ఏ రీతిగా ఆయన బలపరుచుకున్నాడు, ఏ రీతిగా ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు వారు చేసినటువంటి మేలు మర్చిపోతున్నారు. మర్చిపోవడం వల్ల ఏం జరిగింది? శోధనలోనికి వెళ్ళిపోతున్నారు. చూడండి అక్కడ ఏం మాట్లాడాడు చూడండి. 10వ వచనంలో చూసినప్పుడు, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి, ఇశ్రాయేలు నా మాట వినకపోయి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమే వారిని ఏం చేసేసిందండి? కష్టాల్లోకి నెట్టేసింది. నీ దేవుడు నీ పట్ల ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు అని నువ్వు ఆయన గురించి ఆలోచన చేయడం మానేస్తావు, మర్చిపోయావు, నీ స్వకీయ ఆలోచనలకు వెళ్ళిపోయావు, నీ హృదయం కఠినమైపోయింది. అనుకోకుండా మళ్ళీ నీ జీవితంలో భయంకరమైనటువంటి కష్టాలు నువ్వు చవి చూస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే నీ చేత దేవుడు నీ చేతిలో పెట్టిన తన యొక్క వాక్కును కూడా నువ్వు ధ్యానించుకోలేని స్థితిలో, నీ విశ్వాసము యొక్క స్థితిని నువ్వు బలపరచుకోలేని స్థితిలో, ఇదిగో దేవుని ఆత్మ చేత నేను ముద్రింపబడ్డవాడు, ఆయన ఆత్మశక్తి చేత నేను నింపబడ్డవాడని నువ్వు మర్చిపోయిన స్థితిలో నిన్ను నువ్వు నెట్టి వేసుకుని ప్రభు యొక్క కార్యాలు నీ జీవితంలో నువ్వు గమనించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నావు. కానీ ఈ రోజు దేవుడు మనం బలపరుస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా. అయ్యా, మీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, మీ చేతనున్నటువంటి వాక్కును బట్టి, మీరు ఆత్మచేత ముద్రింపబడ్డ విధానమును బట్టి మీరు దేవునికి మహిమ కీర్తి కలుగునట్లుగా మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంటే బలపరుచుకోవాలి. హల్లెలూయా. మన మనోనేత్రాలు ఏం చేయబడాలంటే వెలిగింపబడాలి. మనోనేత్రాలు వెలిగింపబడాలి. అయ్యారు మనోనేత్రం వెలిగింపబడడం అని అంటే ఎలాగా? దానికి చిన్న
పాయింట్ చూపిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఈ మనోనేత్రాలు వెలగబడాలి అంటే నాకు పాస్టర్ గారు అని ఒకవేళ మనం అనుకుంటే 11వ అధ్యాయం 1వ వచనం మిమ్మల్ని బలపరుస్తుంది. ఏమంటున్నాడు అక్కడ? విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవటను రుజువునై ఉన్నది. ఇదే మీ మనోనేత్రములు వెలిగింపబడ్డవి అని అనడానికి ఒక ఆధారం ఏమిటంట? దేవుడు నీ జీవితములో నీకు అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యము చేసే దేవుడు. అందుకనే ఏదైనా సరే నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి అని నువ్వు ఆశపడినట్లయితే మార్క్స్ వార్తలు అంటాడు, మీరు అడిగిన వాటినల్లా పొంది ఉన్నారని నమ్మి ప్రార్థన చెయ్యండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఏది అవసరమో అది ఇంకా చాలా దూరంలో ఉంది. కానీ ఇక్కడ ప్రభు నీకు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? మీకు ఏది కావాలో అది మీరు అడుగుతున్నప్పుడు అది మీరు పొంది ఉన్నారని నమ్మే ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇది మన యొక్క మనోనేత్రములు వెలిగింపబట్టకు అనడానికి ఒక చిన్న అవకాశం. అనగా ప్రభువునందు నువ్వు ఉంచినటువంటి విశ్వాసమే నీ జీవితంలో అసాధ్యమైన వాటన్నింటినీ కూడా ఏం చేయగలుగుతుందంటే సుసాధ్యము చేస్తుందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ప్రభు చేసే ప్రతి కార్యాలను బట్టి నీవు ఏమి చేయాలి అని మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రికలో ఆయన మరొక మాట సెలవిస్తూ ఏమంటాడంటే, మిమ్మల్ని పిలుచుకున్నటువంటి ఆ పిలుపు వల్ల అయినటువంటి నిరీక్షణ ఏంటి? ప్రభువా, ఎంతమందిలో నాలాంటి వాడిని నువ్వు ఏర్పరచుకున్నావు, నా పట్ల నీ చిత్తం ఏమిటో అది నెరవేరు కాక అన్నట్టుగా నీవు ఆయన వైపు చూసేవాడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము యొక్క వైశ్వర్యం. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మహిమైశ్వర్యము అని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోయిన మనము ప్రతి విషయంలో కూడా ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ లేకుండా ఏ పని చేయలేదు. ఆఖరికి మీరు ప్రభువుకు చెల్లించే కానుక కూడా ప్రత్యేకత అర్పణలు కూడా ఎందులో వస్తున్నాయి? మీరు కష్టపడి తీసుకొచ్చే దాంట్లోంచే వస్తుంది. కాబట్టి భారభరితమైనటువంటి ఈ యొక్క జీవన వ్యాపారంలో దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లుగా జాగ్రత్త గమనించండి చెప్తుంది. భారభరితమైనటువంటి ఈ జీవన వ్యాపారంలో దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లుగా ఈ రోజు నీ చేతిలో ఉన్నటువంటి ఆ కొద్దిదాన్ని నువ్వు లెక్క పెట్టుకోవడం కాదు, ఆ కొద్దిదాన్ని నువ్వు ప్రభు సన్నిధిలో పెట్టి ప్రభు వైపు చూసి ప్రార్థించవలసిన వాడుగా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను ఇప్పుడు ఏదో ఒకప్పుడు ఎవరో పాస్టర్ గారు ఆ టీవీలో నేను చూపిస్తున్నాను, మీరందరూ కూడా మీ ముందు పెట్టుకోండి, టీవీలో చేసేస్తే నేను అలాంటిది నేను ఇప్పుడు చెప్పండి అయి కాదు. నేను చెప్పాను, మీకున్నటువంటి ఆ కష్టాన్ని ప్రభు దగ్గర పెట్టమని చెప్తున్నా. హల్లెలూయా. నువ్వు ప్రభు దగ్గర పెట్టగలిగితే ఆ కష్టాన్ని నూరంతులుగా ఆశీర్వదించే దేవుడు ఆయనే. హల్లెలూయా. అందుకని సామెతల గ్రంథంలో చాలా చక్కని మాట అంటాడు, ఒక్కని యొక్క కష్టమట అది యెహోవా ఆశీర్వాదం వల్ల హెచ్చింది. ఇదే ఈరోజు నీకు నేను కూడా ఆలోచన చేయవలసినటువంటి విషయం. ఇదే మనం ఆలోచన చేయవలసిన విషయము. ఆ ఆలోచన చేయవలసిన విషయం ఎక్కడ రానంటే యేసయ్య పాదాల దగ్గరే. హల్లెలూయా. ప్రభువా, నాకు ఈ స్థితిలో నాకు సహాయము నీవే. గడిచిన రాత్రి దేవుడు ఎంత అద్భుతాలు చేయగలడో అని అనడానికి ఒక నమ్మకమైన సత్యసాక్షి రాత్రి తన పట్ల తన కుటుంబంలో జరిగిన సాక్ష్యాన్ని మరి దైవజనులు భాస్కర్ గారు సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎందుకు జరగవు? జరగవని ఎవరైనా అనగలరా? కారణము వారి విశ్వాసం. క్రీస్తు యందు వారికి ఉన్నటువంటి నిరీక్షణ ప్రభు కొరకు, ప్రభువునందు వారు ప్రభువుని నమ్మి వారు జీవిస్తున్నటువంటి వారి యొక్క ఆ ధైర్యమే ప్రభు వారి జీవితంలో వారు చూడలేని దాన్ని కనులారా చూసేటట్టు ప్రభు జరిగిస్తాం. హల్లెలూయా. రాత్రి ఆయన చెప్పింది నమ్మడానికి మీకు కష్టం అవ్వచ్చు, నాకు చెప్పింది తన కోసమేగా. ఎప్పుడో చూపించి చెప్పాలి. ఎవరు చూపించుకున్నాడు? తన్నే చూపించుకున్నాడు. వేరే ఎవరికో వచ్చిందని చెప్పుకోలే. ఆయనకే, ఆయన కుటుంబంలోనే ఆయన జరిగినటువంటి సాక్ష్యాన్ని మన మధ్య పంచుకున్నాడు. కాబట్టి ఈ రోజు మన యొక్క మనోనేత్రములు వెలగబడాలి. అనగా నీ విశ్వాసము యొక్క స్థితిని నీ జీవితంలో నువ్వు బలపరుచుకోవాలి. శోధన వచ్చిందని దేవుడికి దూరం అయిపోవడం కాదు గొప్పతనం. సంతోషం వచ్చింది కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు నాకు చేసాడని చెప్పేసి దేవుడికి కృతజ్ఞత చెల్లించుకోవడం కాదు గొప్పతనము. సంతోషమైన కష్టమైన ప్రభు సన్నిధిలో ప్రభు వైపు చూడటమే నీ యొక్క గొప్పతనమై ఉండాలనే విషయాన్ని ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ధ్యానం చేయాలని, ఆలోచన చేయాలని మీకు తెలియజేస్తున్నాను. అందుకనే ఇక్కడ అంటున్నాడు కదా, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచినటువంటి బలాతిశయమును బట్టి, హల్లెలూయా, క్రీస్తు ద్వారా దేవుడు ఈ లోకానికి తన మహిమను ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు? అయ్యా, ఈయన మాటకి గాలి సముద్రములో లోబడుచున్నవి, ఈయన మాటకి దయ్యాలు పారిపోతూ ఉన్నవి. ఆయన నాకిష్టమే చూడు అని అనగా వారి చూపు పొందుకుంటా ఉన్నారు. ఇది ఎలా సాధ్యము అని అంటున్నాడు కదా. మనుష్య కుమారుడి లోకానికి మనుష్యుల యొక్క పాపములు క్షమించటకే కాదు, వారికి ఉన్న దీన స్థితిని కూడా బాగు చేయటకు కూడా ఆయన ఈ లోకానికి పంపబడ్డాడని యేసుక్రీస్తు తన గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన వచ్చి మాటలు చెప్పలేదు, ఆయన మాటలలో తన యొక్క శక్తిని చూపించాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన ఏం చేసేటండి? క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్సవెట్టిలో మీరు తెలుసుకొనవలెనని. హల్లెలూయా. ఆదివారం వచ్చేస్తున్నావు, నువ్వు సంతోషపడిపోతున్నావు. ఆదివారం చర్చకు వచ్చేస్తున్నాను సంతోషపడిపోతుంది, ఈ వారం సంతోషపడతావు, మళ్ళీ 2 వారాలు కనపడతాం. అప్పుడు మరి నేనేం సంతోషపడాలి? కాబట్టి నీ మటుకు మీరు, నా మటుకు నేను, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. నాకు నచ్చినప్పుడు వస్తాను, నచ్చినప్పుడు రాను అని అనడానికి అది నీ జీవితంలో నీ యొక్క విశ్వాసాన్ని నీ చేతులారా నువ్వు బలహీనపరుచుకుంటున్నావో బలపరుచుకుంటున్నావో అది నీ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు క్రీస్తుని ఏర్పరచుకున్నవాడు, క్రీస్తులను పిలుచుకున్నవాడు తన యొక్క శక్తి చేత, తన యొక్క అభిషేకము చేత మన జీవితములలో మన విశ్వాస సంబంధమైనటువంటి కార్యాల్లో అసాధ్యమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉంటుండగా ఈరోజు నువ్వు ఆయన యొక్క ఏంటంటే తన శక్తి యొక్క, ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్సవెట్టిదో మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏమిటి తెలుసుకోవాలో తెలుసా? ఈరోజు ప్రభు నాకు షర్ట్ ఇచ్చి, నాకు ప్యాంట్ ఇచ్చి, నాకు అవసరాలు తీసి, నా అప్పు తీర్చుకోవాలా, నేను మంచి నీళ్లు కట్టించుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన నిన్ను దేనికి సిద్ధపరిచాడో తెలుసా? ఈ లోకంలో కొన్ని లక్షల మంది ఉంటాడుగా, ఆయన నిన్నే ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? నీ పట్ల ఆయన ఎందుకు కృప చూపిస్తున్నాడో తెలుసా? ఆయన ఈ రోజు మనందరినీ ఇక్కడ ప్రేమించడానికి, క్షమించడానికి, కనికరించడానికి, మనం ఆయనతో చూడడానికి గల కారణం ఏంటో తెలుసా? యోహాను సువార్తలో అంటాడు కదా, నేను ముందు చోట మీరు ఉండులా. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఈ ఆలోచనలో మీరు ఎంత దగ్గరగా ఉన్నారో ఆలోచించండి. ఈ ఆలోచన అసలు మీరు కలిగి ఉన్నారా? ఈ ఆలోచనను కలిగి ఉన్నవాడు అయితే నీవు ఆయన యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో నువ్వు కొలత వేసుకోగలుగుతావు. హల్లెలూయా. ప్రతిరోజు కూడా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయనతో ముచ్చటించుకునేవాడుగా ఉంటావు. ప్రభువా, నీ బలము నీ సహాయం నాకు దయచేయండి నువ్వు ఆయన అడిగేవాడుగా, నువ్వు ఆయన మీద ఆధారపడేవాడుగా నువ్వు ఉంటావు. అప్పుడు చెప్పు, నా ప్రభు నా పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ యొక్క దేవుడు నీ జీవితంలో ఏమి కార్యాలు చేయగలడు అని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, పౌలు గారు తన జీవితాన్ని మార్చేసినటువంటి దేవుడిని బట్టి ఆశ్చర్యపోతూ ప్రతి దినము కూడా పౌలు తన జీవితంలో ప్రభువును బట్టి ఆనందకరమైనటువంటి స్థితిని అనుభవించాడు. హల్లెలూయా. అందుకని నేను రాత్రి మాస్టర్ గారు జ్ఞాపకం చేశారు. ఏమిటంటే, దేన స్థితిలో కూడా ఉన్నప్పుడు ఈ పౌలు బర్నబా ఏం చేశారంటే, జైల్లో ఆ రాత్రికాల సమయంలో ఏం చేశారంటే, ప్రార్థన, స్తుతి, తండ్రిని గొప్పవాడు అని దేవుని యొక్క ఆ వాగ్దానములను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని పౌలు గారి జీవితంలో ప్రతిరోజు కూడా ఒక అద్భుతమే. ఎందుకు ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, అపోస్తుల కార్యములో ఆ అననీయ అనేటువంటి ప్రవక్తను ఆ సౌలు దగ్గర పంపించినప్పుడు, ప్రభువా ఈయనెందుకయ్యా నీ బిడ్డలందరినీ కూడా చంపేస్తున్నాడు కదా అంటే, శ్రమ అంటే ఏమిటో అతనికి నేను చూపిస్తాను. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఎవరి చేతుల్లో ఉన్నాయని ప్రాణాలు? ఇప్పుడు యేసు ప్రభువు తన చేతుల్లోనికే తీసేసుకున్నాడు సౌలుని. అందుకనే యోబు ఎంత భయంకరమైన శ్రమ అనుభవించినప్పటికీ అపవాదికి ఆయన ప్రాణం మీద వేలు పెట్టడానికి అధికారం. ఇది జాగ్రత్త గమనించుకోవాలి. యోబు ఎంత శ్రమ అనుభవిస్తున్నా తన ప్రాణం మీదకి మాత్రం వేలు పెట్టడానికి అమ్మవారికి అధికారము. మరి పౌలు జీవితంలో కూడా ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని గాయాలు, ఎన్ని రాళ్ల దెబ్బలు, ఎన్ని కొరడాలు, ఎంత వేదనకరమైన పరిస్థితులు. ఆఖరికి చచ్చిపోయాడని ఆయన బాడీ తీసుకెళ్లి ఇసిరేసినటువంటి సందర్భాలు. అయినా సరే ఆయన ఏం చేసేటంటే మళ్ళీ తెలుసుకొచ్చుకోవడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రతిరోజు తన జీవితంలో ఆయన దేవుని యొక్క మహిమనే చూసి, మరి ఈరోజు మన జీవితంలో ప్రభువునందు విశ్వాసం వచ్చిన మనం ఆయన వైపు ఏ రీతిగా చూస్తాం? ఆయన వైపు మనం ఏ రీతిగా చూస్తున్నాం? ఏమి ఎక్స్పెక్ట్ చేసి మనం ప్రభు సందులో మనం నిలబడతాం? ఎక్కడాగా అంటాడు కదా, ఆయన సన్నిధిని వెతుకుడి, ఆయన దొరుకు కాలం అందే ఆయన బలమును కూడా వెతుకుడి అని. సో ఈరోజు మనము ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. దేవుడు మన పట్ల ఎంత గొప్ప కార్యాలు చేయగలడో. అందుకనే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనములో, అందు నిమిత్తము నాలో బలముగా, చూడండి ఏమంటాడు, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చెయ్యు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. హల్లెలూయా. ప్రతి దినము కూడా ఆయన జీవితంలో ఒక అద్భుతమే. నేను బ్రతుకున్నానంటే క్రీస్తు కృప అని అన్నాడు అంతే. కాబట్టి ప్రతి దినము కూడా ఆయన ఎలా వెళ్తున్నాడో మనం జాగ్రత్తగా చూస్తే, నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన యొక్క క్రియాశక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో దేవుడు తన క్రియాశక్తిని బట్టి నీవు నీ యొక్క జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను బలముగా ముందుకు తీసుకెళ్తున్నావు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈరోజు నువ్వు ఆ
క్రియాశక్తి నాక ఆ కార్యసిద్ధి కలుగు చేసే ఆ క్రియాశక్తి అయినటువంటి ఇందాక మనం చదువుకున్నట్టుగా ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ 1:9 చెప్పబడినట్టుగా ఏమంటున్నట్టు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క చదువుకున్నాం కదా 1:29కి ఇప్పుడు ఆ 1:19 సరిపోతుందా? తన చూపుతున్నటువంటి తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహిమ పౌలు గారు చెప్పుకుంటున్నాడు, ఇదిగో నాలో కార్యసిద్ధి కలుగు చేయుటకు, నాలో కార్యసిద్ధి కలుగు చేయుటకు ఆయన క్రియాశక్తే. హల్లెలూయా. ఆయన శక్తే నన్ను బలపరుస్తుంది, ఆయన శక్తే నన్ను ముందుకు నడిపిస్తుంది. నా ప్రయాస అంతట్లో కూడా ఆయన బలమే నాకు తోడి ఉండి నా కార్యము సఫలమగినట్లుగా చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును కాక. మరి దేని మీద మన యొక్క విశ్వాసాన్ని మనం పెట్టుకుంటూ మన జీవితాలను మనుషుల్లో నడిపించేసుకుంటాం ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈ దినమందైనా నేను దేవుని బిడ్డమైన విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క వాక్కును నా చేత పట్టుకునేటువంటి ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇదిగో దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడిని నీవు జ్ఞాపకం చేసుకో. ఇదిగో నా దేవునికి కీర్తి మహిమ కలిగినట్లుగా నేను నిలబడవలసిన వాడిని ఉన్నానని జ్ఞాపకం చేసుకో. అది నన్ను ఎక్కడికి చేర్చాలండి? ప్రభా, నీ మహిమలో నన్ను కూడా, నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకము చేసుకో నాయన అని ఆ మారు మనసు పొందినటువంటి ఆ దొంగ యొక్క అనుభవంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నీకున్నటువంటి కంఫర్ట్స్ లోనే నువ్వు ఆయన వెతకాలని చూస్తున్నావు. జాగ్రత్త. ఎక్కడో నువ్వు ఇంకా ఒక తప్పుడు అడుగులోనే, తప్పుడు ఆలోచనలో ఉండిపోతావు. నీ కంఫర్ట్స్ ని బలపరిచే దేవుడు కాదు ఆయన. దానికి మించి నీ యొక్క ఔన్నత్యాన్ని కోరుకునేటటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. నీ ఔన్నత్యాన్ని కోరుకునేటటువంటి. అందుకనే పేతురు గారు అంటారు, మీరు ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేసేటటువంటి ఆయన యొక్క సొంతైనటువంటి ప్రజలైనారన్న విషయాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనం ఏంటనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక ఆ 2వ అధ్యాయము చూడండి 13వ వచనము ఏమి సెలవిస్తుందో ఒకసారి చూద్దాము. 2వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకున్నట్టును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి, నీవు కోరుకున్న దానిని నీవు సాధించుకోవాలనుకున్నా, సంపాదించుకోవాలనుకున్నా, ఇక్కడ అంటున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా, అనగా ఆయన దయా సంకల్పము నెరవేరుటకే నీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు. హల్లెలూయా. అందుకనే ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన కోరుకొనవలసిన మార్గమును కూడా తానే చూపించారు. దేవుని స్తోత్రం కలుగును కాక. మనము ఏమి కోరుకోవాలో కూడా మనకి చూపించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు అటువంటి ఆయన యందు నీకున్నటువంటి ఆ నిరీక్షణ ఎత్తును ఒక్కసారి నువ్వు కొలత వేసుకోవాలి, సరిచూసుకోవాలి. తన శక్తిని బట్టి ఆయన కనపరుస్తున్నటువంటి ఆ మహిమాతిశయము ఎట్టిదో ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి.
దాన్ని ధ్యానించవలసిన వాడుగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనేక సార్లు మనము బలహీన స్థితిలో కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు నాకు సహాయము అని ఒకవేళ మనం అనుకుంటూ ఉంటాం. మేము దానికి కూడా అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆ 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారే తన వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ముందు పుస్తకంలోకి వస్తే ఆయన అంటాడు కదా, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవములోనూ కూడా నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. అయ్యగారండి, మనం పౌలంత గొప్పలు కాదు కదండి అని మళ్ళీ చదివేసుకోబోయేరేమో. మన మనసు ఏది వినడానికి ఇష్టపడుతుందో అదే మనం వినడానికి ఇష్టపడతాం. తర్వాత దాన్ని ఎంత చెప్పినా సరే మనం వినడానికి, ఎందుకో తెలుసా, మన బలహీనతలే మనల్ని వినకుండా శాస్త్రమైన విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇక్కడ పౌలు గారు అంటారు, నా బలహీన సమయంలో కూడా నేను ప్రభు యొక్క శక్తిని బట్టే నేను సంతోషిస్తున్నానన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మీరు చెప్పండి, మీరు ఏదైనా చెప్పండి, చెప్పేది మంచి అయినా సరే మీ మనసు వినడానికి ఇష్టపడితేనే మీరు వింటారు, లేకపోతే మీరు కనీస ఆలోచనలో కూడా మీరు రానివ్వరు. అందుకని ఈరోజు మన హృదయ కాఠిన్యాలు మన అనేకమైనటువంటి కష్టాల్లోకి తీసుకెళ్ళిపోతాయి. అందుకనే దేవాదేవుడు అన్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట విన్నయలా ఎంత మేలు. హల్లెలూయా. మనం వినము. ఎందుకో తెలుసా, మన బలహీనతలు ఎందుకు మనము ఏడవడానికి ఇష్టపడుతున్నాము. కానీ ఇక్కడ అంటున్నాడు, నా బలహీన సమయంలో నాకు నీ కృప, నా కృప నీకు చాలును అని ఏమంటాడంటే ఇక్కడ ఎంత చక్కని మాట. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో, ఎవరు చెప్పారంటే ఆయన నాతో అంటే నా యేసయ్య నాతో చెప్పాడు, నీ బలహీన సమయంలో నీకు నేనే తోడు ధైర్యం అన్నాడు. హల్లెలూయా. అది నువ్వు అర్థం చేసుకోవాలి అంటే నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అన్నటువంటి మాట యొక్క అర్థాన్ని నువ్వు పరిశోధించడానికి నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో అడుగుతావు. ప్రతి క్షణము నువ్వు ప్రభు కొరకు తాపత్రయపడ, ప్రభా నా పట్ల చెప్పండి. ఈరోజు నా ప్రియుని నేను ముగిస్తున్నాను, సమయం ముగిస్తున్నాను. చాలాసార్లు మన జీవితంలో బలహీన సమయంలో మనం దేవుడికి దూరం అయిపోతాం. కష్టం వస్తే దేవుడికి దూరం అయిపోతాం. బలహీన సమయం వేరు, బలహీనతలు వేరు. బలహీనతలను బట్టి కూడా మనము ప్రభుకి దూరంగానే ఉంటాం. కానీ ఈరోజు ప్రభువుని బట్టి నీకు నాకు కలిగినటువంటి ధన్యత ఏమిటి, ఘనత ఏమిటి అని అంటే, రాబోయేటటువంటి దినములలో దేవుని యొక్క తీర్పును మనము జరుల మీద ప్రకటించువారు అన్న విషయాన్ని, ఆ గొప్ప సంగతిని కూడా మనం ఆలోచించలేనటువంటి స్థితిలోనికి మన బలహీనతలకు మనం చోటిస్తున్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచుతాం, కానీ మన మీద సామాజికమైనటువంటి ప్రభావాలకి మనం పెద్దపీట వేస్తున్నాం. కానీ వీటన్నిటిలో నుంచి కూడా తప్పించుటకు, కాపాడుటకు, నన్ను నిలబెట్టుటకు నా ప్రభు ఎంతకైనా గొప్పవాడన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ స్థితిగతులను మనం దాటకపోతే రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించేవాడు ఎవడు కూడా లేడు.
ఆయనే మన బలము, ఆయనే మన శక్తి అయి ఉన్నాడు. ఆయనే ఇచ్చయించుటకును మనలో కార్యసిద్ధి కలుగచేయవాడును కూడా దేవాది దేవుడు అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏమనుకోబాకండి, మేము నేర్చుకున్నదే మీకు చెప్తున్నాం తప్ప మేము మిమ్మల్ని బలవంతం చేయండి. మా తల్లిదండ్రులు మమ్మల్ని చర్చికి తీసుకెళ్లారు, చేతిలో బైబిల్ పెట్టారు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు, బాబు ఇదిగో నీకు బైబిల్ కొత్త కదా అని చెప్పి ఆయా అధ్యాయాలు, ఆయా పుస్తకాలు తెరిచి ఆయా సమయాల్లో మాకు చూపించారు. అలాగా చూపిస్తున్నప్పుడు మేము ఏం చేసాం? మేము బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడ ఏముంది అని మేము నేర్చుకోవడం ప్రారంభించిన తర్వాత కుటుంబ ప్రార్థనని, వ్యక్తిగత ప్రార్థనని కూడా నేర్పించినప్పుడు కుటుంబ ప్రార్థనలోను వ్యక్తిగత ప్రార్థనలోను పాల్గొనేటటువంటి మనస్సును తల్లిదండ్రులకే వస్తాయి. కాబట్టి అలా నేర్చుకుని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా, క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు మేము మీకు చెప్పేది ఏంటి? ప్రతిరోజు ఒక అధ్యాయం చదువు. హల్లెలూయా. జాగ్రత్త. మనం చేసే చిన్న చిన్న పాపాలను కూడా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడాలని మరి జాన్ సుబోధన్ గారు తెలియజేశారు. అందుకని చాలా మటుకు మనం ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రభు సన్నిధికి వచ్చిన బైబిల్ చదవమన్నప్పుడు మాత్రం మనం బైబిల్ చదవలేకపోతాం. కారణం ఏంటో తెలుసా? ప్రభువుతో మనకు ఉన్నటువంటి సాన్నిహిత్యము, ఆయన మహిమైశ్వర్యం పెట్టిందో అని తెలుసుకోవాలంటే ప్రతిరోజు ఒక అధ్యాయం అన్న మనము చదువుకోవాలి. అందుకని బైబిల్ చదవడానికి పిలిస్తే ఏమనుకోబాకండి, మీరు చదవట్లేదన్న సంగతి ఆటోమేటిక్గా మీరే బయట పెట్టేసుకోండి. కానీ ఈరోజు మీరు ఆ స్థాయిలో ఉండాలి కదా, ప్రభు సన్నిధిలో మీరు ఆ స్థాయిలో ఉండాలి కదా. అప్పుడు ఈరోజు మన జీవితంలో ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి పరిశీలన చేసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క మనోనేత్రములు, నేను ముగిస్తాను, మీ యొక్క మనోనేత్రములు వెలిగింపబడినందున ప్రభువును నమ్ముకున్నాం, ప్రభు గొప్పవాడని చెప్తున్నాం. కానీ ప్రభు యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో మనము గమనించుకోలేకపోతున్నాం. కారణానికి బలహీన సమయంలో ప్రభువుకు దూరంగా ఉంటున్నాం, బలహీనతలు బట్టి ప్రభువుకు దూరంగా ఉంటున్నాం, కష్టాలు వచ్చినాయని చెప్పి ప్రభువుకు దూరంగా ఉంటున్నాము, సంతోషం కూడా వచ్చిందని కూడా ప్రభువుకు దూరంగా ఉంటున్నాం. అన్నిట్లోనూ ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడిని బట్టి నువ్వు అతిశయించడానికి నీకు కారణం ఎక్కడ దొరుకుతూ ఉంది? కానీ ఈరోజు ప్రభు మనకు తెలియచేస్తా ఉన్నాడు, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, మీ చేత జీవవాక్యము పట్టబడి ఉంది, దేవుని ఆత్మచేత మీరు నింపబడిన వారు, రాబోయే నూతన యెరూషలేమునకు మీరు వారసులు. మీ ద్వారా ప్రభువుకి ఏం కలగాలంటే కీర్తి మహిమ కలుగునట్లుగా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మిమ్మల్ని చూసి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మీరు విశ్వాసములో నిరీక్షణలో నమ్మకత కలగాలని నా ప్రార్థనలు విజ్ఞాపన ప్రార్థన మీ కొరకు నేను చేస్తున్నానని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తాను. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నీ జీవితంలో ప్రభువుతో నీకున్నటువంటి సాంగత్యం ఏమిటి? ప్రభు యొక్క మహిమైశ్వర్యములో నీ యొక్క స్థాయి ఏమిటో ఒక్కసారి నా ఆలోచన చేసేవా? దినాలు గడిచిపోతున్నాయి. రేపు మీ బిడ్డలకు ఏం జరుగుతారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రేపు రాబోయేటటువంటి తరానికి క్రీస్తే యేసయ్య ఉన్నాడనే విషయాన్ని ఏ రీతిగా మీరు చెప్పగలరో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజే ఒక్కసారి, ఒకవేళ ప్రభువుకు మనం దూరంగా ఉన్నామేమో, ప్రభుత్వం మనకు సన్నిహితంగా లేమేమో, ఈరోజు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరెవరో మామూలు వారు కారని అంటున్నాడు. ఈరోజు మన జీవితాలు మనం ఏ రీతిగా ప్రభు సన్నిధిలో నిలబెట్టుకోవాలా ఆయన కోరుకుంటూ, అంతే ఇదే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమంటాడు చూడండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును
అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేసి. ఒకే ఒక మాట పౌలు గారు చేస్తున్న ప్రార్థన ఏమిటి అని మనం జాగ్రత్తగా చేస్తే ఒకే ఒక మాట, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి ఆయన ఏం కోరుకుంటాడంటే, ఒరే బాబు మీరందరూ కూడా నన్ను తెలుసుకున్నట్టయ్యారు, నా గురించిన జ్ఞానం మీరు సంపాదించుకోవాలి ఆయన అని ఆయన మన పట్ల ఆశపడుతున్నాడు. నేనెవరనేది మీరు తెలుసుకో. ఆ తెలుసుకున్నట్లు నేను మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనలు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ బిడ్డలు బట్టి నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయాలి. నీ పరిస్థితులు బట్టి నువ్వు దేవుని సందులు ధైర్యంగా ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో ప్రభువును బట్టి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అటువంటి కృపలో అటువంటి దండతలో ప్రభు నేను నిలబెట్టాలని కోరుకుంటున్నాను. దేవుడి మాట మనం ఇంటిలో దీవించిన గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.